नाजरीन अस्सलाम वालेकुम। भैंसा अपडेट न्यूज में आप तमाम का खैर मकदम है। भैंसा शहर के मारूफ सीनियर एडवोकेट मोहम्मद सईद अहमद की तकरीबन 28 सालों से एंटी करप्शन कमेटी में बहैसियत कौमी तर्जुमान मुतहरिक खिदमात के एतराफ़ में 23 जून को मुंबई में मुनक़िदा एंटी करप्शन कमेटी की 28वीं यौम तासीस तकरीब में इन्हें नेशनल लेवल फर्स्ट अवार्ड से नवाजा गया। इस ज़िमन में भैंसा बार एसोसिएशन की जानिब से एक तहनीती तकरीब मुनक़िद करते हुए मोहम्मद सईद अहमद एडवोकेट की शालपोशी व गुलपोशी करते हुए तहनीत और मुबारकबाद पेश की गई। इस तकरीब में बार एसोसिएशन सदर सी शंकर एडवोकेट, संतोष कुमार एडवोकेट, टी रविंदर सिंह एडवोकेट, देवीदास हसड़े एडवोकेट, टी साईनाथ एडवोकेट, मुरलीधर एडवोकेट, एजेपी प्रणीता, शिव कुमार एडवोकेट, सुमित एडवोकेट, सोमेश एडवोकेट, पी शंकर एडवोकेट, साईनाथ एडवोकेट के बशमूल बार एसोसिएशन के विकला और मोअज़्ज़िज़ शख्सियात कसीर तादाद में मौजूद थे। On this occasion, I request Santosh Kumar to speak few words. गौरवनीय बड़े भाई सईद अहमद साहब अडवोकेट गाరు అలాగే బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అన్నగారు శ్రీ శ్రీశంకర్ అడ్వకేట్ గారు, డీజీపీ మేడం నవనీత మేడం గారు, మిత్రులు రవీందర్ సింగ్ గారు, తర్వాత గారు మా బార్ అసోసియేషన్ అడ్వకేట్గా ఎన్రోల్ అయి ప్రాక్టీస్ చేస్తూ వస్తున్నారు. అయితే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన ప్రవర్తనలో కానీ ఆయన ప్రాక్టీస్లో కానీ ఎలాంటి మార్పు లేకుండా ఎప్పుడు కూడా నిజాయితీ వైపు, న్యాయం వైపు ఆయన నిలబడేవారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తున్నా ఆయన ఏ రోజు కూడా డబ్బు వెనుక అంటే డబ్బు కొరకు ఆరాటపడలేదు. ఆయన ఇంకా మేడం గారు ఇద్దరు కూడా మంచి అడ్వకేట్లుగా మంచి లుక్, మంచి అపియరెన్స్తో ఉండేవారు. కావాలంటే వాళ్ళు ఎంత పెద్ద పెద్ద ఫీజులైనా డిమాండ్ చేయగలిగేవారు. కానీ నేను చూసిన దాంట్లో అయితే ఆయన ఎన్నడూ కూడా పెద్ద పెద్ద ఫీజులు పెట్టి అలాంటి పనులకు ఎన్నడూ ఇది కాలేదు. క్లయింట్ ఎంతైతే న్యాయంగా ఇవ్వగలుగుతాడో అంతే తీసుకునేవారు. తర్వాత పనులను ఇద్దరు కలిసి చేసేవారు, మేడం ఆయన. దాని తర్వాత ఎప్పుడు కూడా అందరితో కలిసిమెలిసి ఉండే తత్వం. తర్వాత అంటే ఇంటర్ రిలీజియన్ అంటే ఈ కులాలు మతాలకు అతీతంగా ఒక సంబంధం, ఒక భావం గురించే మాట్లాడాలి. కానీ ఆయన ఎన్నడూ కూడా ఒక స్టెప్ దిగజారి ఈనాటికి మాట్లాడింది లేదు. మళ్ళీ ఇది అంటే బార్లో ఒక ఇంపార్టెంట్ వ్యక్తిగా, తర్వాత ఒక మంచి, తర్వాత రాజకీయాలలో కూడా వాళ్ళు ఎప్పుడు కూడా ఎవరికి లొంగక తన ప్రయత్నంగా లేదా తన వంతుగా ఒక పోరాటం ఎప్పుడు కూడా ఒక సిస్టమ్ మీద జరుపుతూనే ఉన్నారు. అందులో భాగంగానే ఆయన ఏసీసీ యాంటీ కరప్షన్ కమిటీ ముందు ఆంధ్రప్రదేశ్లో ఉండే, తర్వాత ఇప్పుడు తెలంగాణ, దానికి స్టేట్ అధ్యక్షులుగా వాళ్ళు మొదటి నుంచి ఉన్నారు. తర్వాత నేషన్ అంటే మన భారతదేశ అధ్యక్షులైనటువంటి రవీంద్ర ద్వివేది గారు వారికి చాలా దగ్గర, చాలా క్లోజ్. ఏ సార్లు బాగా లైక్ చేస్తారని ఇప్పుడు కూడా పక్కకు తీసుకుని ఉంటారు. అయితే అంటే మన స్టేట్ లెవెల్లోనే కాక జాతీయ స్థాయిలో, నేషనల్ స్థాయిలో కూడా మీరు ఈ యాంటీ కరప్షన్ కమిటీ ఎప్పుడు కూడా బాంబే పోయేది. రవి పాండే సార్ ఆట పట్టిస్తుంది, బాంబే से आया मेरा दोस्त, అయితే ఈయన విద్రోహి से आया मेरा दोस्त అంటే ఇట్లా శ్రీమదానికి కూడా బాగా ఫాతిమా మేడం గారు ఉండేవారు. కానీ విధి ముందు అందరూ కలవన ఆమె అకస్మాత్తుగా వెళ్ళిపోవడం జరిగింది. సైద్ అహ్మద్ గారు ఇలాంటి పోరాటాన్ని
ఇంకా ముందుకు తీసుకెళ్లాలని, తర్వాత ఇంకా ఉన్నత ఆశయాల కొరకు పాటుపడాలని కోరాలని కోరుతూ ఈ సందర్భంగా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తర్వాత భారత స్టేషన్ నుంచి ఈ సన్మానం ఏర్పడుతున్నందుకు ప్రెసిడెంట్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. हम बहुत हैप्पी क्यों है बोल तो हम जो शख्स के वो जो बाद में रहते वो बाकी हम मेंबर है, हम प्राउड फील कर रहे थे बोल तो हमारी आवाज़ खाली भैंसा, निर्मल, आदिलाबाद, हैदराबाद तक जाती, सबकी आवाज़ दिल्ली तक भी पहुँचती, पूरा नेशनल लेवल का उनका आवाज़ है। हमारे को हर जगह कभी ये क्या चीज़ लगता है, अरे भाई फाइनली कभी तो भी कहा अपने इंडिया में अगर से कोने में भी अगर से अपने कुछ काम लगा, फाइनली हम लास्ट वेपन के ऐसा सही साहब को यूज़ करते। साहब यहाँ पे कोई पहचान का है क्या? उन्होंने बोलते हैं भाई पूरे इंडिया में अपने पहचान के कोई फिक्र मत करो। और अपने जूनियर्स भी मैं इतना एक रिक्वेस्ट करता, कभी आप कोई पूरा इंडिया में कभी अकोमोडेशन का कभी आपको इश्यू आया, कभी जाते कभी आपके पर्सनल काम से जाते, तो सही साहब। वैसे ही आज के सत्कार मूर्ति मोहम्मद सईद अहमद साहब और हमारे सीनियर एडवोकेट संतोष साहब, डीजीपी नवनीता मैडम और हमारे एस साइनाथ साहब, कीर्तिवर्धन साहब, संदीप साहब और बाकी के सभी हमारे कलीग एडवोकेट को सभी तहे दिल से आज ये है जो प्रोग्राम यहाँ पर खास करके शहीद साहब के जो कामयाबी के लिए रखा गया है। और शहीद साहब का कामयाबी एक दिन की मेहनत नहीं है। अब मैं लगभग आके 15 साल हुआ इस बार में आके, जब भी देखो अब सीनियर साहब बोले जैसा आज यहाँ तो कल दिल्ली, फिर सुबह और बार में आके उनका अपना जो भी है क्लाइंट को जस्टिस करते थे। और उनकी आवाज़ इतनी पहुँच गई, जहाँ भी अगर कोई सईद अहमद साहब अगर एंटी करप्शन के तहत अगर कोई कंप्लेंट दिए बोले तो मैक्सिमम उनको जस्टिस देते थे। और ख़ास करके भैंसे के एरिया में तो हर जगह आज हम देखते आए, आज बहुत बड़ा मी सेवा का मुद्दा हो या फिर और अगर पॉलिटिक्स के इसमें हो, सबसे पहली आवाज़ अगर सुनी गई तो सईद अहमद साहब की आवाज़ है। और ये आवाज़ खाली एक दिन की मेहनत नहीं है। मैं दोबारा ये कहना चाहता हूँ, सईद अहमद साहब के साथ साथ मैडम की आवाज़ भी रहती थी, लेकिन बैड लक मैडम इसी हाल में 2022 में इंतकाल हुआ। और उसके बावजूद कभी उन्होंने उनका जो कदम, उनका जो रुतबा और उनका जो काम कभी पीछे नहीं लिए। उनका काम जो नीडेड लोगों के लिए था, जो करप्टेड लोगों के लिए जो पंजा मारने के हो, चाहे पुलिस स्टेशन हो, रेवेन्यू हो या फिर और अदर कोई भी ऑफिस में हो, उन्होंने मैक्सिमम उनको करप्शन ना हो ऐसा वो इतना अच्छा काम करते हुए उन्होंने दिल्ली तक आज नाम कमाया और अवार्ड लिए। अवार्ड लेने से आज हमारे बार की तरफ से उनको सत्कार जो प्रोग्राम रखे, ये बहुत बहुत बढ़िया, मतलब सभी के लिए खुशी की बात है। और उन्होंने और आगे बहुत सारे काम करे, ऐसे हम तहे दिल से उनको चाहते हुए ये मौका दिए, इसीलिए सभी को तहे दिल से धन्यवाद कहते हैं। ముఖ్య అతిథిగా ఈ యొక్క సభలో ఉన్న శ్రీ సయ్యద్ అహ్మద్ అడ్వకేట్ గారు, అదేవిధంగా సీనియర్ మరియు జూనియర్ న్యాయవాదులకు నమస్కారం. ఈ యొక్క చాలా సంతోషకరమైన విషయం, ఈరోజు మన సీనియర్ అడ్వకేట్ గారు మన యొక్క బైన్సా బార్ యొక్క మన నినాదాన్ని, మన యొక్క ఏదైతే శక్తి ఉందో అడ్వకేట్ శక్తిని ఢిల్లీ వరకు తీసుకుపోవడం ఇది చాలా సంతోషకరమైన విషయము. ఈరోజు ఒక అడ్వకేటు పాలిటిక్స్లో నిలబడితే ఏ విధంగా ఉంటుందన్నది చూపించింది సయ్యద్ అహ్మద్ అడ్వకేట్ గారు. పాలిటిక్స్ తరఫున ఈరోజు బైన్సాలో మార్పు తీసుకొచ్చింది, అది సాధ్యమైందంటే శ్రీ సయ్యద్ అహ్మద్ గారి వల్లనే సాధ్యమైంది. ఒక అడ్వకేటు ఒక సంస్థ వెనుక కానీ ఒక వ్యక్తి వెనుక కానీ నిలబడితే దాని యొక్క పరిణామాలు ఏ విధంగా ఉంటాయని చూపించేదో బైన్సాలో ఒక మార్పు కారణమైన సయ్యద్ అడ్వకేట్ గారు. అదేవిధంగా బైన్సా నుంచి ఈరోజు ఢిల్లీ వరకు పోవడం అనేది చిన్న విషయం కాదు. ఈ యొక్క వ్యక్తి ఏదైతే యాంటీ కరప్షన్ దీంట్లో పనిచేస్తుందో ఆ యొక్క వ్యక్తి పైన 10 రకాల నజర్లు ఉంటాయి, 10 రకాల వాళ్ళు 10 రకాలు గమనిస్తారు. యాంటీ కరప్షన్ అంటేనే ఎక్కడ ఏ డబ్బు తీసుకుంటే ఎక్కడ పట్టుకొని ఇతన్ని బదనాం చేద్దామనే ఉద్దేశం ఉంటుంది. ఆ విధంగా ఉండాలంటే చాలా నిబద్ధతగా ఉండబడుతుంది. ఆ నిబద్ధతను పాటిస్తూ ఈరోజు బైన్సా యొక్క బార్ని, బైన్సా యొక్క పబ్లిక్ని, బైన్సా యొక్క
ఏదైతే మన పేరుని ఢిల్లీ వరకు తీసుకెళ్తున్న సయ్యద్ అహ్మద్ అడ్వకేట్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇంతే కాకుండా మీరు మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన భాయ్ సాబ్కి ये हमारे पुलिस स्टेशन के सामने एक स्कूल है जहाँ पर क्लासरूम्स नहीं थे, बाउंड्री वॉल नहीं थी, गेट नहीं थे, टॉयलेट रूम्स नहीं थे, और उसका रिप्रेजेंटेशन हम जो है ना रविंद्र द्विवेदी जी के जरिए से सेंट्रल गवर्नमेंट को भेजा है। और मैं फख्र के साथ कहता हूँ कि हमारे रिप्रेजेंटेशन के ऊपर प्राइम मिनिस्टर ऑफ इंडिया ने स्टेट गवर्नमेंट तेलंगाना को लेटर लिखा, और उस वक्त हमारा जो है ना डिस्ट्रिक्ट अहमदाबाद से डिस्ट्रिक्ट एजुकेशन ऑफिसर यहाँ पर आए, मायना करके वहाँ पर उसका जो है ना कंस्ट्रक्शन हुआ, और उसकी पूरी स्टेटस को रिपोर्ट हमारे कार्यालय को भेजी। तो ये मैं सब वही बातें जबानी जमा खर्च के नहीं कर रहा हूँ। आई एम हैविंग डॉक्यूमेंट्री एविडेंस ऑन ईच एंड एवरी। तो ऐसे बहुत सारे काम मैंने जो है ना भैंसा में किया, निजामाबाद में किया, करीमनगर में किया, हैदराबाद में किया, तेलंगाना के अलावा मेरा काफ़ी वर्क जो है ना साउथ इंडिया में भी हुआ, जिसमें बेंगलुरु सिटी है, कृष्णागिरी है, चेन्नई है, आपके बहुत सारे जो है ना वर्क हुए। और मैं जो सो ये काम आप लोगों की प्यार, आप लोगों की मोहब्बत, आप लोगों की दुआओं से कर पाया, और मुझे आज ये सम्मान देकर आप लोगों ने जो ये आज ओकेशन में रखा है, मैं उसका तहे दिल से शुक्रिया अदा करता हूँ। और मैं एक रिक्वेस्ट हमारे प्रेसिडेंट साहब से और हमारे सीनियर एडवोकेट से, जूनियर एडवोकेट से करना चाहता हूँ कि हमारे जिस वक्त हम जूनियर्स थे उस समय जो है ना हमारे कोर्ट को पुलिस स्टेशन बहुत कम थे, लोसरा और कुटाला बोला जो है ना ये हमारे जुरिस्डिक्शन में नहीं आता। तो उस ज़माने में हमारे शिक्षकर साहब हम एनालिटिक थे, उन्होंने हम सीनियर एडवोकेट्स को कन्विंस करते हुए उस वक्त जो है ना 2 पुलिस स्टेशन को हमारे जुरिस्डिक्शन में मिलाया, जिससे हमारे कोर्ट का काम बढ़ा और हमारे दूसरे जूनियर्स को जो है ना वर्क मिला, केसेस मिले। तो मैं हमारे प्रेसिडेंट साहब से रिक्वेस्ट करता हूँ कि हमारा जो भैंसा कोर्ट है ये सबसे पुराना कोर्ट है, 100 साल के ऊपर हो गया कोर्ट। आज हम जाके देखिए भोकर में, धर्माबाद में, वहाँ पर कोर्ट नहीं थे, 25-30 साल पहले कोर्ट नहीं थे वहाँ पर। आज वहाँ पर जो है ना डिस्ट्रिक्ट कोर्ट आ गया, एडिशनल डिस्ट्रिक्ट कोर्ट, सब कोर्ट, सारे कोर्ट जो है ना वहाँ पे आ गए। और आज भैंसे में जो है हमारा सिर्फ एक ही कोर्ट है, जुडिशियल फर्स्ट क्लास मजिस्ट्रेट और जूनियर सिविल। तो अब हमारी तो तकरीबन सर्विस हो चुकी, वी आर अबाउट टू रिटायरमेंट, तो ये बेनिफिट हमारे जूनियर भाइयों को मिल सकता। तो मैं रिक्वेस्ट करता हूँ कि आप जो है ना जो भी इंफॉर्मेशन, जो भी चीज़ें हैं वो गैदर कीजिए, आप जो है ना आपके तरफ से एक रिप्रेजेंटेशन दीजिए। मैं इंशाल्लाह मैं वादा करता हूँ कि इसका जो है ना स्टेट जुडिशरी से और हमारे सुप्रीम कोर्ट तक क्यों नहीं हो सके, मैं इंशाल्लाह इसको पहुंचाने की पूरी कोशिश करूंगा। अगर ये काम हुआ तो मेरे मन को शांति मिलेगी कि मैं मेरे बार के लिए, मेरे कोर्ट के लिए मैं कुछ कर सका। जो भी आप मुझे प्यार दिए, मैं उस काबिल तो नहीं हूँ, मैं आपका सबका शुक्रिया अदा करता हूँ, धन्यवाद करता हूँ। जय हिंद, जय तेलंगाना, जय भैंसा। The only thing is that भगवान से हम यही प्रार्थना करते हैं आप जैसे लोगों को और स्ट्रेंथ दें और आगे बढ़े, और आप इंडिया में इंटरनेशनल लेवल में भी आपका नाम हो। और इससे ज़्यादा हमारे एक दोस्त के नाते हम और क्या एक्सपेक्ट कर सकते हैं। तो और एक बार में भगवान से नाजरीन, आपके अपने YouTube चैनल भैंसा अपडेट न्यूज़ को लाइक, शेयर और सब्सक्राइब जरूर करें।